హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మై మార్నింగ్ రొటీన్లో సింపుల్ బ్లాగ్ చూపించబోతున్నాను. మార్నింగ్ నేను డైలీగా ఏమేం పనులు చేస్తాను, ఎలాంటి రెసిపీస్ చేస్తాను, అలానే నేను సింపుల్గా కట్ చేసిన బ్లౌజులు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అక్కడ నేను ముందు మీరు వీడియో చూసారు కదా, దానికి నేను తంబమేలుకి ఫోటో పోజ్ ఇస్తున్నాను అనమాట. నాకు పోజులు ఇవ్వడం అంటే చిరాకు, అసలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు. ఇవన్నీ పక్కన పెడితే నేను కొంచెం మార్నింగ్ పూట వాటర్ ఎక్కువగానే తీసుకుంటాను, గోరువెచ్చని నీళ్ళు. ఇక్కడైతే నేను డైరెక్టర్ వాయిస్ ఇద్దామని ఇచ్చాను, కానీ బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ అంత డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇంకెందుకులే అని వాయిస్ కట్ చేసేసి మళ్ళీ బ్యాక్ నుంచి ఇస్తున్నాను అనమాట. కొంతమంది డైరెక్టర్ వాయిస్ ఇస్తూ చేస్తారు కదా, అలా మనకి బ్యాక్ నుంచి ఒకరు వీడియో చేయడానికి అయితే ఉండాలి, అప్పుడే కొంచెం బాగా వస్తుంది అనిపిస్తుంది. మనం వాయిస్ ఇస్తూ రెసిపీస్ చేస్తూ వీడియో షూట్ చేసుకుంటూ అన్నీ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. తర్వాత నేను మార్నింగ్ అనమాట 8 నేను ఏమంటే రెసిపీ వీడియో షూట్ చేద్దాం అనిపించింది. మళ్ళీ ఎందుకులే, ఆల్రెడీ నేను పాలకూర పప్పు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ అనమాట. నేను పాలకూరను ఒకసారి వాష్ చేసేసి కట్ చేసుకున్నాను. రోటీస్లోకి పనికొస్తుంది, అలానే మనం మధ్యాహ్నం రైస్లోకి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇవి మొలకలు అనమాట. కొంచెం కొంచెం తింటూ కర్రీస్లోనే వేసుకోవచ్చు, నార్మల్గా ఉట్టిగా ఏమి కాకుండానే మార్నింగ్ తీసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, పొటాటో కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రై కోసము. అలానే పాలకూర పప్పులోకి టమాటో, ఆనియన్స్ కొంచెం సపరేట్గా 2 ప్లేట్లలో కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఎక్కువగా నాకు పోపు దినుసులు ఎక్కువగా ఇష్టం ఉండవు. కొంచెం నాకు పళ్ళు సపరేట్గా ఉన్నట్టు ఉంటాయి లోపల. ఆ పంటి కింద పప్పు గింజలు కొంచెం అదోలాగా అనిపిస్తాయి అనమాట. దాంతోపాటు వింటర్ సీజన్లో నాకు కొంచెం సెన్సిటివ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. చల్లనకాలంలో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే చల్ల నీళ్ళు తాగినా, ఏమైనా గట్టి పదార్థాలు తిన్నా, వేడిగా తిన్నా, స్వీట్ తిన్నా సరే నాకు ఈ పళ్ళన్నీ చాలా పెయిన్ వచ్చేస్తాయి అనమాట. అందుకు కానీ కొన్ని పడలేనివి అయితే వెయ్యను అనమాట. ఈ పప్పు దినుసులు కూడా అందుకే వెయ్యను, పోపులు. కానీ ఫ్రై రెసిపీస్లో బాగుంటాయి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసి నేను కొంచెం వెల్లుల్లి రబ్బలు పట్టు తీసి పొడుగా కట్ చేసి ఉంచుకున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసాను. పసుపు వేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది రెసిపీ. తాలింపులో వేసుకుంటేనే చిరుచేది లేకుండా బాగుంటుంది. రెసిపీ పైన అంటే మనం వేసిన కర్రీస్ పైన వేసినట్లయితే అంత టేస్టీగా అయితే ఉండదు. చాలామంది రసం పెట్టుకుంటారు కదా చింతపండుతోటి. నాకు అలా కాకుండా రసం ప్లేస్లోని ఆకుకూర పప్పు పల్చగా తయారు చేసుకుంటే డైలీగా చాలా ఇష్టము. మార్చి అంటే ఒక్కొక్కరికి ఒకలా ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో పులుపు పదార్థాలు ఎక్కువగా తినరనమాట. అదే ప్లేస్లో నేను పప్పు ఆకుకూరలు చేసేస్తాను. ఓన్లీ కూరలాగా అయితే దగ్గరకు చేస్తాను. వేరే కర్రీ ఏదైనా ఉంది అనుకుంటే కొంచెం పల్చగా చేసుకొని చారు ప్లేస్లోనే పప్పు ఆకుకూరను వేసుకుంటాం అన్నమాట. పిల్లలకి కూడా చాలా ఇష్టము. పిల్లలకి కూడా ఫస్ట్ నుంచి అలవాట్లు చేయాలి, వాళ్ళకి తెలియదు కదా. కొంచెము ఇంట్రెస్ట్గా పెడితే ఆకుకూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి ఆకుకూరలు అయితే అసలు ఇష్టం ఉండవు. ఒకసారి ఇలా ట్రై చేయండి, నేను లింకు కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, ట్రై చేయండి అలా. నేను పొటాటోని ఒకసారి కట్ చేసి వాటర్లో వేసాను, కలర్ షేడ్ రాకుండా ఉండడం కోసము. ఫస్ట్ అయితే క్యారెట్, బీన్స్ 40% ఫ్రై అయిన తర్వాత ఈ పొటాటో వేస్తాను అనమాట. ముందే వేసేసినట్లయితే ఎర్లీగా కుక్ అయిపోయి కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. అవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కనుక బీట్రూట్ అయినా, క్యారెట్ అయినా, బీన్స్ అయినా ఫస్ట్ అవే ఫ్రై చేస్తాను. తర్వాత పప్పు, పాలకూర అని చెప్పాను కదా, అవి కొంచెం పప్పులు అయితే నేను ఎక్కువగా పప్పు ధాన్యాలు స్కిన్ తోటే వాడుతూ ఉంటానన్నమాట. ప్రజెంట్ నా దగ్గర పచ్చపెసలు ఏమీ లేవు, అయిపోయాయి శనగలు లాంటివి అవి. అందుకు కానీ ఇంక సర్లే అని చెప్పేసి ఎర్ర కందిపప్పు, పెసరపప్పు ఈక్వల్గా తీసుకొని ఒకసారి మాత్రమే వాష్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. ఇదే వేసుకోవాలని ఏమీ లేదండి, శనగపప్పును వేసుకోవచ్చు. నేను శనగలు వేస్తూ ఉంటాను, పెసలు వేస్తూ ఉంటాను, కందులు, బొబ్బర్లు, మన దగ్గర ఏ పప్పు ధాన్యాలు ఉంటే అవే వేసుకోవచ్చు. నేనైతే అన్నీ మిక్సింగ్ చేసి ఎక్కువగా వాడుతూ ఉంటాను, నాకు అలా ఇష్టము కూడా. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలానే ఒక్కొక్క కర్రీస్లోని ఒక్కొక్క వాల్యుబుల్ విటమిన్స్ అయినా, మినరల్స్ అయినా, ఐరన్ అయినా అలా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వెజిటేబుల్స్ అయినా, ఆకుకూరలైనా, ఏవైనా సరే మన అందరికీ తెలిసిన విషయమే. నిజానికి మనమే అలా విడివిడిగా వండుకుంటాం, కానీ ఇక్కడ అస్సాంలో వాళ్ళైతే ఆకుకూరలైనా 4-5 రకాలు కలిపి వండుకుంటారు. కాయగూరలైనా అదే కూరగాయలు కూడా
4, 5 వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వండుకుంటూ ఉంటారు. డైలీగా వాళ్ళ డైట్‌లో పప్పు కామన్‌గా ఉంటుంది. చింతపండు అనేది వాడరు. ఎండుమిరపకాయ కారం కూడా చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా అనమాట. సైడ్ వెజిటేబుల్ ఫ్రై పెట్టేసాను కదా, మరొక సైడు సిమ్‌లోని అది పెట్టేసుకున్న తర్వాత కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని పప్పు, పాలకూర కోసం అందులో కూడా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. చాలామంది పప్పు, పాలకూర వండుకున్నట్లయితే డైరెక్ట్ కుక్కర్‌లో తాలింపు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా పప్పుని ఫస్ట్ తాలింపు పెట్టుకొని ఎండింగ్‌లోని అంటే పప్పు ఒక 70, 80% కుక్ అయిన తర్వాత ఆకుకూరను వేసుకుంటేనే పప్పు, ఆకుకూరలు ఏమైనా సరే రుచిగా ఉంటాయి. డైరెక్ట్‌గా మీరు ఒకేసారి పెట్టేసినట్లయితే అంత టేస్టీగానే ఉండవు. ఈ మధ్యకాలంలో నేను ఈ హార్డ్‌గా ఉంటాయి కదా, కొంచెం పొట్టిగా ఎండుమిరపకాయలు అయితే వాడుతున్నాననమాట. ఈ మధ్యనే కొంచెం మాకు వచ్చాయి ఇక్కడ. ఇవైతే ఎక్కువ కడుపు మంటలా కానీ స్పైసెస్ ఎక్కువగా ఉండవు ఇందులో. కారం అనేది ఎక్కువగా ఉండదు. అవి ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొంచెం వేసుకొని వెల్లుల్లి రెబ్బలు అలానే టమాటో వేసాను. కొంతమందిలో కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు పప్పు, పాలకూర, టమాటో మిక్సింగ్లు చేసి అదే ముఖ్యంగా పాలకూర, టమాటో మిక్సింగ్ చేసి తినరు. డాక్టర్స్ వద్దని చెప్తారు. ఎందుకో నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు. మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ సలహా తీసుకొని ఈ 2 కాంబినేషన్లో తీసుకుంటే మంచిది. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఈ తాలింపులో కూడా కొంచెం పసుపు వేస్తున్నాను. ఎందుకు ఈ పసుపు అయితే నాకు అంతలా నచ్చలేదు. ఆ మధ్య హనీ ఏదో తీసుకుంటే దాంతో ఫ్రీగా ఇచ్చినట్టున్నారు ఈ ప్యాకెట్టు. చూడడానికి కలర్ఫుల్గా లేదు, టేస్ట్ కూడా ఎంత పసుపు వేసినా కలర్ అయితే రావటం లేదు. ఏంటో కొనుక్కున్నది కొనుక్కున్నట్టే ఉంటుంది. ఫ్రీగా వచ్చింది దానికి తగ్గట్టుగానే ఉంటుంది అనిపిస్తుంది అనమాట. తర్వాత కొంచెమే వంటకారాన్ని వేస్తున్నాను. కొంతమంది ధనియా, జీరా పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు ఇవన్నీ సపరేట్గా వేస్తూ ఉంటారు. అస్సాంలో ఎక్కువగా అలానే వాడుతూ ఉంటారు. మనం తెలుగు వాళ్ళం అయితే తప్పకుండా వంటకారాన్ని తయారు చేసి ఉంచుకుంటాము. ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేను డైరెక్ట్గా పప్పు వేసేస్తానమాట. ఆకుకూరను అయితే ఎండింగ్లోనే వేస్తాను. ఏ పప్పు, ఆకుకూరలు వండినా సరే డైరెక్ట్గా ఆకుకూరను అయితే వెయ్యనండి. ముందుగానే పప్పును కుక్ చేసి ఒక 60-70% అలా కుక్ చేసిన తర్వాత మాత్రమే ఎండింగ్లోని ఆకుకూరని, సాల్ట్ని వేస్తాను. నాకు అలా తయారు చేస్తేనే ఇష్టము. తర్వాత మరొక సైడు నేను ముందుగానే చెప్పాను కదా, పొటాటో కట్ చేసి వాటర్లో వేసుకున్నాను కలర్ షేడ్ అవ్వకుండా ఉండడం కోసము. అవి కూడా వేసాను. అదైతే చిన్నది, చాలా చిన్న దుంప మాత్రమే వేసాను, మరీ ఎక్కువగా కాకుండా. ఈ పప్పు ఆకుకూరలు వండడం కోసం చెప్పాను కదండి. ఈ కొంతమందికి ఈ పప్పు ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒకసారి ఇలా ట్రై చెయ్యండి. క్లారిటీగా కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. లేదు అలా కాకుండా మాకు సపరేట్గా కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఒక్కసారి నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతూ చేసినట్లయితే పప్పు, ఆకుకూరలు కూడా నాన్ వెజ్కి మించిన రుచితో ఉంటాయన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది ఫ్రై అయిన తర్వాత ఇంకా పప్పు వేసేసి మూత పెట్టేసుకోవడమే. అది కుక్కర్ విజిల్లు కూడా చూసుకోవాలి. పప్పు మాత్రం మెత్తగా ఉడకకూడదు. మెత్తగా ఉడికినట్టయితే మరీ బొంబాయి చట్నీలా ఉంటుంది. మనం శనగపిండితో తయారు చేసుకుంటాం కదా చట్నీ, అలా ఉంటుంది. అలా కాకుండా కొంచెం బరకలా ఉండేటట్టు తక్కువ వాటర్ వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. నేను 2-3 విజిల్లు వేయించాను అనమాట. అంతకుముందే నేను రోటీస్ కోసము కొంచెం పిండికి కలిపేసి వదిలేసాను. పప్పు అయితే 3-4 విజిల్లు వేయించేసాను అనమాట, తీసేసాను. ఇంకా అదంతా నేను వీడియో యాడ్ చేయలేదనమాట, కట్ చేస్తాను ఎడిటింగ్లో. ఇప్పుడు నేను ఆకుకూరను వేసేస్తున్నాను. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. ఆకుకూరలు వండుకునేటప్పుడు డైరెక్ట్గా అన్నీ ఒకేసారి పెట్టకుండా పప్పు 80%, 70% ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోండి అని ఇక్కడ డైరెక్టర్ వాయిస్ ఇచ్చాను. చెప్పాను కదా చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి వాయిస్ అంతా రిమూవ్ చేసేసాను అనమాట వీడియోలో వాయిస్. అది కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత మరొక సైడ్ కూడా మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్టే. ఈలోగా వీడియో షూట్ చేస్తూనే నేను మరొక సైడు దేవుడి దగ్గర పూజా సామాగ్రి అంతా సెట్ చేసేసాను అనమాట. డైలీగా అయితే నేను దీపం పెట్టనండి. కొన్ని డేస్ నేను పెడతాను, కొన్ని డేస్ మా వారు పెడతారనమాట. అయితే మా వారు పెడితే మాత్రం నేను అన్నీ అరేంజ్ చేయాలి అక్కడ. కార్తీక మాసం అయితే మాత్రం నేనే తప్పకుండా చేస్తాను. మిగతా డేస్లో అయితే తనే చేస్తారనమాట. మంగళవారము, ఆదివారము, బుధవారము తనదే డ్యూటీ. మిగతా రోజులు నేను చేసుకుంటానమాట. అలా ఎవరికి వీలైతే వాళ్ళు పెడతాము. ఒక్కలే పెట్టాలని ఏమీ లేదు. తను ఏంటంటే డైలీగా తలకే స్నానం చేసేస్తుంటారు. నేను ఎక్కువగా తలకైతే వేసుకొని ఇప్పటికే హెయిర్ చాలా ఊడిపోయింది. కార్తీక మాసంలో అయితే మరీ చెప్పనవసరం లేదు. ఈ యూట్యూబ్ పుణ్యమా అని మరీ ఫేస్లోని హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువగానే కనబడుతుంది నా వరకు అయితే.
ఫేస్లో కూడా చాలా చేంజ్ వచ్చేసింది ఫోన్ చూసి చూసి చూసి. అంటే మనకి ఏమీ తెలియదు కదా, అన్నీ మనమే నేర్చుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంతకు ముందు మీద అయితే కొంచెం బెస్టే, కానీ ఇంకా బెస్ట్గా చేయాలి. ఇక్కడ పిండి అయితే మరొకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. గోరువెచ్చని నీళ్ళతో కొంచెము సాల్ట్ మిక్స్ చేసి కలిపేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన వదిలేసాను. అయితే ఈ డైలీ వ్లాగులు కుకింగ్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ వ్లాగులు చేయడం అయితే చాలా ప్రాబ్లం అండి. ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది వ్లాగుల కింద పెడుతూ ఉంటారు కదా, నేను కింద కమెంట్స్ చదువుతూ ఉంటాను. కొంతమంది ఏంటేంటో పెడుతూ ఉంటారు కమెంట్స్. నేను ఛానల్ నేమ్స్ అయితే చెప్పాలనుకోవటం లేదు. అయితే ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఒకరికి నచ్చినట్టు మరొకరు ఉండరు కదా, ఒక ఇంట్లోనే అలా ఉండరు. ఎవరో పబ్లిక్లో పెడుతూ ఉంటారు వీడియోస్, వాళ్ళకి నచ్చాలని ఏమీ లేదు కదా. ఆ ప్రాబ్లం ఏంటి అనేది. అయితే ఆ మధ్యకాలం నేను పార్వతి విలేజ్ ఛానల్ అని ఒక ఛానల్లో కూడా మధ్య మధ్యలో చూసేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ తను శారీస్ బిజినెస్ ఆన్లైన్లో చేస్తుందనమాట. తనకి కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది అసలు వాళ్ళకండి వీళ్ళకేంటో ప్రాబ్లం తెలియదు, కానీ తను కొంచెం వ్యూస్ అవి బాగా వస్తున్నాయని ప్రాబ్లమో తెలియదు, డబ్బులు సంపాదిస్తుందని ప్రాబ్లమో తెలియదు, నచ్చకో తెలియదు, తెలిసిన వాళ్ళో తెలియదు, తెలియలేని వాళ్ళో తెలియదు. నాకు తెలిసి అయితే తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియలేని వాళ్ళు అయితే మరలా అనిపిస్తుంది అసలు వాళ్ళ క్యారెక్టర్ అలాంటి టైంలోనే బయటపడుతుంది అని కూడా అనిపిస్తుంది. ఒక విధంగా పాజిటివ్ అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇంకే నాకు మ్యాక్సిమమ్ ఈ 2 రెసిపీస్ కూడా అయిపోయినట్టే. వెజ్ ఫ్రై అలానే ఈ పప్పు ఆకుకూర కూడా అయిపోతుంది మ్యాక్సిమమ్. మరొక సైడ్ అయితే నేను రోటీస్ కోసం పెట్టేశాను. చాలామంది రోటీస్ తింటే దాహం వేసేస్తుంది, కాళ్ళు పీకేస్తున్నాయి, నిద్ర రావటం లేదు, కళ్ళు డ్రై అయిపోయినట్టున్నాయి, ఏవేవో రీజన్స్ చెప్తారు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. నేనైతే ఒకటే చెప్తానండి, మన శరీరానికి సరిపడా వాటర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం అయితే ఎవరికి కనిపించదు. అయితే రోటీస్ తినడం అలవాటు లేని వాళ్ళు స్టార్టింగ్లో ఒక 1 వీక్ 10 డేస్ తప్పకుండా అలానే ఉంటుంది. అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే సడన్గా మన బాడీ కూడా తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ వింటర్లో అయితే నాకు రోటీస్ తినడం చాలా ఇష్టము. నాకు కర్రీస్ ఏమి వండాలని ఏమీ కూడా లేదు. డైరెక్ట్గా ఒక 2 రోటీస్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటే నాకు చాలా ఇష్టము. ఉంటే దీంతో ఏ పప్పులు ఆకుకూరలు ఏవైనా వెజ్ గ్రేవీ లాంటివి అలాంటివి ఇష్టమే. ఏవి లేకపోయినా హనీ ఉంటుంది కదండి, హనీ వేసుకున్నా బాగుంటుంది. అలానే కొంచెము నాకు బెల్లం పౌడర్ లాగా ఏదైనా యాడ్ చేసుకుని కూడా తినడం చాలా ఇష్టము. ఈ వీటితో కర్రీస్ ఉండాలి, ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి అని ఏమీ లేదు. ఇలా అంతా కిచెన్ పని అయితే చాలా ఇంకా ఈజీగా అయిపోయినట్టే. ఒక సైడు మరొక కాస్త రైస్ కూడా పెట్టాను. చూసారు కదా, కొంచెం బరక బరకలా ఉంది పప్పు. చూపిస్తున్నాను అనమాట. ఈ టైంలోనే మనము చక్కగా సరిపడినంత టేస్ట్, కొంతమంది ఎక్కువగా తక్కువగా తింటూ ఉంటారు కదా, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని పాలకూరని వేసేసుకొని ఇక ఆఫ్ చేసేయడమే. అంటే ఒక 2-3 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఆఫ్ చేయండి, మరి వెంటనే కాదు. నేను అలా చెప్పేశాను. ఇవన్నీ నేను ఇంకా ఈజీగా తయారు చేసేసుకుని బాక్స్లో వేసి మంచి క్లాత్ని వేసి క్లోజ్ చేసేయడమే. బయట ఉంచినట్లయితే గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది రోటీసు. ఇలా గాలి తగలకుండా ఒక బాక్స్లో వేసుకొని మంచి క్లాత్ని క్లోజ్ చేసేసినట్లయితే ఎంతసేపు అయినా రోటీస్ మెత్తగా చక్కగా ఉంటాయి. నేను రోటీస్ ఇలానే చేస్తాను ఎప్పుడు. చాలామంది ఆయిల్ వేస్ట్ చేసుకుంటారు, కొంతమంది ఇలానే చేసుకుంటారు. అస్సాంలో అయితే ఎక్కువగా ఇలానే చేసుకుంటారు. తర్వాత ఇంకా లంచ్లోకి కూడా నాకు ఇవే సరిపోతాయి అన్నమాట. కొంచెం రైస్ కూడా పెట్టాను, రోటీసు, రైసు, పాలకూర పప్పు అలానే వెజ్ ఫ్రై. ఇంక 2 మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి సరిపోతాయి. ఒక్కోసారి ఎక్కువగానే ఉంటే నైట్కి కూడా ఇవే సరిపోతాయి అన్నమాట. డైలీకి ఇంకా మార్నింగ్ 9:30 10 కల్లా ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. బట్టల క్లీనింగ్లు, పూజలు, టిఫిను అలానే లంచ్లోకి కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను బ్లౌజులు కట్ చేయడం కానీ, హ్యాండ్ వర్క్ ఏవైనా ఉంటే చేయడం కానీ, ఇంపార్టెంట్ అయిన బట్టలు ఉన్నట్లయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ముందు అవే చూస్తాను. ఒక్కోసారి ఇంపార్టెంట్ టైం మీద ఇవ్వాలి అనుకుంటే మాత్రము 4:35కి లేచి అవే చూస్తాను. ఆ తర్వాతే ఇంకా ఇంటి పనులు మొదలు పెడతాను అనమాట. మరీ అంత టైంకే ఇవ్వాలని ఏమీ లేదు, కొంచెం నిదానంగా కట్ చేయొచ్చు అని చెప్పి మార్నింగ్ ఇంకా అన్ని పనులు అయిన తర్వాత ఇవి స్టార్ట్ చేస్తాను. ఇవి ఒకే సైజు అనమాట. ఒక 6 బ్లౌజులు ఉంటాయి, 5-6. కొన్ని వచ్చేసరికి లైనింగ్ బ్లౌజులు అంటే శారీస్లో అనమాట. 2-3 వచ్చేసరికి కాటన్వి. లైనింగ్లు నేను ఈక్వల్గా తీసుకున్నాను. అయితే అన్ని సైజులకి ఒకేలాగా లైనింగ్ పడదు కదా.
చిన్న సైజు బ్లౌజులకి ఒకలాగా, పెద్ద సైజు బ్లౌజులకి ఒకలాగా, అలానే కొంతమంది ఎల్బో సైజు హ్యాండ్స్ వేసుకుంటారు మోచేతుల వరకు, కొంతమంది మీడియం స్మాల్ సైజులో హ్యాండ్స్ వేసుకుంటారు. అలానే బ్యాక్ సైడ్ బోట్ నెక్, హై నెక్, డీప్ నెక్ అలా మనకి ప్రతి బ్లౌజ్కి ఒకేలాగా ఫ్యాబ్రిక్ పడుతుందని ఏమీ లేదండి. మా ఫ్రెండ్ అడుగుతుంది దేనికి ఎంత లైనింగ్ సరిపోతుంది అని. అన్ని సైజులకి ఒకేలాగైతే మనం చెప్పలేము. డీప్ నెక్ బ్లౌజులు కుడితే చిన్న అంటే లైనింగ్ తక్కువగా ఉన్నా సరే అడ్జస్ట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనం డీప్ నెక్ కట్ చేస్తాం కనుక ఆ ఫ్యాబ్రిక్లు కొంచెం అడ్జస్ట్ చేసి చేయొచ్చు. అలానే పైపింగ్లు వేస్తామా, మెడపట్టి వేస్తామా, అలా దాన్ని బట్టి కూడా ఉంటుంది. అన్ని బ్లౌజులకి ఒకేలాగా లైనింగ్ పడుతుందని అయితే ఏమీ లేదు. నేను ఈ 3 లైనింగ్లు ఒకేసారి అరేంజ్ చేసేస్తున్నాను, ఇంక ఈజీగా కట్ చేసేయవచ్చు అనే ఉద్దేశంతో. అలానే చాలామంది ఆది బ్లౌజ్ను పెట్టి కట్ చేస్తూ ఉంటారు. నాకు అదేంటో తెలియదు, మెజర్మెంట్ వారీగా కుట్టడం చాలా ఇష్టము. ఈజీగా అయిపోతుంది, ఎర్లీగా అయిపోతుంది. ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి 31 ఇంచు. మా ఫ్రెండ్కి ఎన్ని డౌట్లో, దానికి ఎన్నిసార్లు బ్లౌజ్ ఫోన్లో చెప్పినా అర్థం కాదు. వీడియోస్ చూస్తుంది, ఆ క్షణం అర్థమవుతుంది, నెక్స్ట్ అర్థం కాదనమాట. పాపం తనకి ఏంటంటే కమెంట్ పెట్టడం రాదు, లేదంటే దానికి ఉన్న డౌట్లు క్లియర్ చేయడానికి మరొక పెద్ద టైలర్ రావాలన్నమాట. అన్ని డౌట్స్ ఉంటాయి తనకి. అన్ని ఫోన్లోనే చెప్తుంది, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా వద్దు, అలా చెయ్యు అని. నిజానికి ఫస్ట్ అయితే నాకు కూడా అసలు మొబైల్ వాడడమే రాదు. ఏదైనా మనం కావాలి అనుకుంటేనే దాని మీద మైండ్ పెడతాము, అలానేదనమాట. దానికి కూడా ఇది వరకు వీడియో కాల్, వాట్సాప్ కాల్ అని కూడా తెలిసేది కాదు. ఎవరికైనా సరే స్టార్టింగ్లో ఎవరికి ఏమీ రావు. ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటూ ఉంటే ప్రతిదీ వస్తుంది. కమెంట్ పెట్టడమైనా, వీడియో కాల్ చేయడమైనా, వాయిస్ కాల్ ఏదైనా సరే. నడుము లూజు 31 అని చెప్పాను కదా. 31ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం పావు తక్కువ 8 ఇంచీలు వస్తుంది. ఆ పావు తక్కువ 8 ఇంచీల దగ్గర 1 మార్కు, డాట్స్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచులు కానీ మార్క్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసరికి పర్సన్ హైట్ని బట్టి ఉంటుంది, వెయిట్ని బట్టి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకేలాగా అవసరం లేదు. మినిమం 14 ఇంచెస్ అయితే ప్రతి ఒక్కరికి సరిపోతుంది అనమాట. అంతకంటే అంటే పర్సన్ హైట్ వెయిట్ ఉంటే 15-16 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. కొంచెం హైట్ తక్కువ ఉన్నట్లయితే ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు. ఇది కుట్టిన తర్వాత 13.5 ఇంచులు వస్తుంది. నేను కిందని సైడ్ కూడా 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకున్నాను. మీకు పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే దానికి మీరు చక్కగా పట్టీ జాయింట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలా కుడతారు. బ్లౌజ్ కటింగ్స్ అయినా సరే అందరూ ఒకేలాగా చెయ్యరు, కానీ మెజర్మెంట్ వారీగా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంటు. తర్వాత చెస్ట్ లూజ్ కూడా తీసేసుకున్నాను. నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 యాడ్ చేసుకుంటే ఈజీగా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. బోట్ నెక్ అయితే కొంచెం వేరేలా ఉంటుంది మెజర్మెంటు. డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఇలా ఉంటుందన్నమాట. మీకు ఏవైనా బ్లౌజులు కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను షేర్ చేస్తాను. అలానే చాలామందికి మెడ, భుజం ఎలా మార్క్ చేసుకోవాలి అంటారు. మీకు ఇంక ఏ డౌట్లు లేకుండా ఉండాలి అంటే ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకి టిప్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకోండి. చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో దాన్ని 2 భాగాలు చేసుకుని రెండో భాగానికి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఓన్లీ డీప్ నెక్కి. హై నెక్కి అలానే బోట్ నెక్లకి ఈ మెజర్మెంట్ ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే షోల్డర్ ఎక్కువగా వచ్చేస్తుంది కదా, అది అందుకు గాను. చంకదింపు కోసం 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. తర్వాత ఆమ్ రౌండ్ కోసము నడుము లూజు 30 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 1.5, 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 1 ఇంచు, 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 1.5. అలా సైజులు పెట్టి ఉంటుంది. ప్రతి బ్లౌజులకి ఒకేలాగా చేసుకుంటూ వెళ్ళకూడదు. మనము ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా ఒక్కోసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికోసమేమి మీరు సఫర్ అవ్వనవసరం ఏమీ లేదండి. అయితే కుట్టేటప్పుడు కొంచెము మనకి చెయ్యి బాగా నలిగే వరకు, బాగా వచ్చే వరకు చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత నడుము లూజులో 4వ భాగం ఎంత, పావు తక్కువ 8 ఇంచులు కదా. ఆమ్ రౌండ్ని కూడా భుజం కుట్టడం కోసం 1/2 ఇంచు వదిలేసి ఆమ్ రౌండ్ని కూడా చక్కగా చూసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర నేను 5 ఇంచులు పెడుతున్నాను. కుట్టిన తర్వాత 4.5 ఇంచులు వస్తుంది. బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచీలు. ఇంకా మీరు ఎక్కువగా వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచు వరకు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మెడ వెడల్పు 2.5, కిందన 3 ఇంచులు. ఏ బ్లౌజ్కైనా మ్యాక్సిమం 3 ఇంచులు సరిపోతుంది. నెక్ వెడల్పు స్టార్టింగు ఎండింగ్లు మీరు ఒకేలాగా తీసుకున్నట్లయితే నెక్ అంతా కూడిపోయినట్టు వచ్చేస్తుంది. అలా చేయకూడదు. మనకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ ఎక్కువగా వాడుతూ ఉంటాను.
ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర అలానే వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మరలా మనం ఆది బ్లౌజ్ తీసుకోవడము, టేప్ తీసుకొని నడుము లూజ్ చూసుకోవడము ఇంకా అవేమీ అవసరం లేదండి. డైరెక్ట్గా కుట్టుకొని పోవచ్చు పై టక్స్ నుంచి కింద టక్స్ వరకు. మెజర్మెంట్లు డ్రాలు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికక్కడే టక్స్ ఇచ్చుకుంటే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి. హ్యాండ్స్ కట్ చేస్తాం కదా దానికోసము. ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో మీరు కట్ చేసే బ్లౌజ్కి దానికి 1 ఇంచి తగ్గించుకొని 4 మడతల మీద వెడల్పు చూసుకొని పెట్టుకోవాలి. నాకు 10 ఇంచీలు వచ్చింది. ఈ వెడల్పు వచ్చేసరికి నాకు 9 ఇంచీలు రావాలి. ఒక్కోసారి మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ తక్కువ ఎక్కువ ఇలా వస్తూ ఉంటుంది. ప్లస్ వస్తే పర్వాలేదు, తక్కువ వస్తే అప్పుడు ఏం చేయాలంటే పై 2 పొరలు మన సైడ్ లాగి అడ్జస్ట్ చేసి పెట్టుకొని చూసుకుంటే ఓన్లీ 1 సైడ్ మాత్రమే జాయింట్లు పడతాయి. మీరు ఈక్వల్గా పెట్టి కట్ చేసి అడ్జస్ట్ చేసినట్లయితే 4 సైడ్స్ జాయింట్లు పడతాయి. టైము వేస్ట్ అవుతుంది, మనకి అతుకుల్లాగా 4 సైడ్స్ కూడా పడతాయి అన్నమాట. తర్వాత నేను శారీస్లో బ్లౌజులు అని చెప్పాను కదా, పైపింగ్ అయితే వేస్తాను తప్పకుండా. కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా సరే శారీస్లో బ్లౌజులకు మాత్రం తప్పకుండా నేనే పైపింగ్ వేస్తాను. దానికి తగ్గట్టుగా బార్డర్ కానీ ఫ్లవర్లు కానీ ఉంటాయి కదా, అవి చూసుకొని దానికి తగ్గట్టుగా వేస్తాను. మ్యాక్సిమం కస్టమర్లు అయితే ఏమి చెప్పరు, నేనే వేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు కనుక. కాటన్ బ్లౌజులకి అయితేనే వాళ్ళు సపరేట్గా చెప్తేనే వేస్తాను, లేదంటే వెయ్యను. అందుకు కానీ నాకు 1/2 ఇంచి సరిపోతుంది. మీరు కట్ చేసే బ్లౌజులకి హ్యాండ్ వర్క్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచి వరకు తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర 1 మార్కు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5-2 ఇంచీలు ఉండే వరకు చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర 1 మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసం, ప్రతిదీ ఖర్చుల కోసం కూడా మార్క్ చేసుకోవాలి. అలానే మొత్తం ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 8.5 ఇంచీలు వచ్చింది. ఇదే 8.5 ఇంచీలు ఈ చివరిలో కూడా మార్క్ చేసుకొని చంకదింపు కోసము 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజు 30 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 3 ఇంచీలు సరిపోతుంది. 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే 2.5 పావుతక్కువ 3 ఇంచులు పెట్టుకుంటే చంకదింపు కోసం సరిపోతుంది. తర్వాత నడుము లూజ్లో 4వ భాగము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో టేప్ని క్రాస్గా పెట్టుకొని అక్కడికి పావుతక్కువ 8 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుంటే చంక భాగంలో ముడతలు అవి రాకుండా ఉంటాయి. అలానే చిన్న సైజు బ్లౌజులకి అయితే 2 ఇంచులు, పెద్ద బ్లౌజ్కి అయితే 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని మరలా దాన్ని 2 భాగాలు చేసుకొని ఫోల్డింగ్ చేసి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ 1.5 ఇంచు వదిలి తర్వాత మనం రౌండ్ ఇచ్చేయడమే ఈజీగా. ఈ నడుము లూజులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, మెయిన్. అప్పుడే మనకి ఇవన్నీ చిన్న చిన్నవి తెలుస్తాయి అన్నమాట. ప్రతి బ్లౌజులకి ఒకేలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రము ఇంకా కొంచెం కష్టం అవుతుంది అనమాట. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి, కానీ ప్రతిదీ మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికక్కడే కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. నేను లోతు వచ్చేసరికి కుట్టేటప్పుడు లోతు డైరెక్ట్గా కుట్టేసి కట్ చేస్తాను. ఏంటో ఫస్ట్లో ఇంకా అలా అలవాటు అయిపోయింది. చిన్న బ్లౌజులకి అయితే 1/2 ఇంచు తీసుకోండి, పెద్ద బ్లౌజులకి అయితే 3/4 ఇంచు వరకు ఫ్రంట్ లోతు తీసుకోవాలి, లేదంటే ముడతల్లాగా వచ్చేస్తాయి. ఈ ఫ్రంట్ చంక దగ్గర కూడా ఒకసారి తెలియకుండా ముడతలు వచ్చేస్తాయి. నేను ఫాస్ట్గా కుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను కదా, అక్కడ జాగ్రత్తగా గమనించుకొని టక్స్ దగ్గర భుజం పైకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మీరు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే మాత్రం వేరేలాగా చేసుకోవాలి. సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసము కుట్టడం కోసం ఖర్చులోకి పోతుంది కదా, దానికి 1/2 ఇంచు వదులుకొని సాదాగా పెట్టుకోవాలి. మాకు అలా వద్దు, క్రాస్ కటింగే కావాలి అనుకుంటే కింద ఫ్యాబ్రిక్ని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా పెట్టుకొని మనం ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, దాన్ని క్రాస్గా పెట్టుకొని జాగ్రత్తగా ఈ పై ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. జనరల్గా నేను ఓన్లీ బ్లౌజ్ కటింగ్ చేస్తే మాత్రము మీకు డ్రాల్ చేసి చూపిస్తాను కదా, నేను ఇంక ఇది ఫటాఫటమని చేసేస్తున్నాను. ఇంకా వీడియో షూట్ లేనప్పుడు అయితే ఈ పాటికి ఒక 1/2 డజను 10 బ్లౌజుల వరకు కట్ చేయొచ్చు. వీడియో షూట్ చేస్తే ప్రతిదీ చాలా టైం కేటాయించాలి, క్లియర్గా పడుతుందా లేదా కూడా చూసుకోవాలి. ఇటు ఈ మధ్య నాకు ఇంక ఇవన్నీ చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది, పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకు. ఇలా కట్ ఈ ఫ్రంట్ సైడ్ చూసారా, నేను ఊక్సుల కోసమని ఒక 1/4 ఇంచు వదిలేసాను. చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకొని తీసేసిన తర్వాత ఈ భుజం కుట్టు కోసం ఒక 1/2 ఇంచు ఖర్చుకి డ్రా చేసుకోండి. ఫస్ట్ మనం కుట్టేస్తాం కదా దానికోసము. అక్కడ నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఊక్స్ పట్టి సైడు మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇది ఎవరో కుట్టారు ఈ బ్లౌజు. కస్టమర్స్ కూడా ఎలా ఉంటారంటే
ఫస్ట్ మన దగ్గర కుడతారు. సెట్ అయితే పర్వాలేదు. చిన్నది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వేరొక కస్టమర్ వేరే టైలర్‌ని మార్చేస్తూ ఉంటారు. వాళ్ళు పాడు చేస్తే మరలా మన దగ్గరకొస్తూ ఉంటారు. ఏటో డిఫరెంట్‌గా ఉంటారనమాట. నాకు తెలియక అడుగుతానండి. ఇప్పుడు మనం ఒక పని చేస్తాము. ఆ పని డైలీగా పర్ఫెక్ట్‌గా ఏమి చేసేయము కదా! చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అడ్జస్ట్ అవ్వరనమాట. సేమ్ ఈ కస్టమర్ అలానే నా దగ్గర కుట్టిస్తూ ఉంటది. మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని, మళ్ళీ వేరే దగ్గర పడేస్తూ ఉంటది. మళ్ళీ ఏమవుతుందో తెలీదు. మళ్ళీ నా దగ్గరకొస్తుందనమాట. డిఫరెంట్ క్యారెక్టర్ మైండ్ సెట్‌లనమాట ఒక్కొక్కరివి. ఇవన్నీ పక్కన పెడితే చంక దగ్గర కూడా హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసి, అక్కడి నుంచి సేఫ్ బెల్ట్ దగ్గరికి 1 మార్కు, ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 1 మార్కు, అలానే ఫ్రంట్ డాట్ దగ్గర లాగకుండా పట్టుకొని కరెక్ట్‌గా చూసుకొని డ్రా చేసుకోవాలి. లాగినట్లయితే ఫ్రంట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది. అలా చేయకూడదు. దీనికి చెస్ట్ తక్కువగా ఉంటుంది గనక 2.5 ఇంచీలు 1 మార్కు, తర్వాత 2.5 ఇంచీలు డాట్ కోసము. చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే 2.5, 3 ఇంచీల వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రంట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచి ఉక్స్ పట్టి, కాజా పట్టి కుడతామని చెప్పాను కదా! ఖర్చు కోసం వదిలేసి బ్యాక్ పార్ట్‌కి నేను 5.5 ఇంచీలు పెట్టాను వెడల్పు. ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టుకొని సంకదింపు కోసం 5 ఇంచీలకి మార్క్ చేసుకొని డ్రా చేసుకొని, లోతు తీసుకోవాలంటే అర్థం కావాలి కదా! అందుకు గాను తప్పకుండా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచు లోతు తీసుకోవాలి. అంటే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసి తీసేస్తే సరిపోతుంది. ఈజీగా నేను వీడియో షూట్ లేనప్పుడైతే హాఫ్ ఇంచు లోతు కట్ చేసేస్తాను. ఇంక ఇదేమి డ్రా చేయననమాట. మీకు అర్థం కావడం కోసం ఇలా చూపిస్తున్నాను. హ్యాండ్స్ లోతు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లోతు తప్పకుండా తీసుకోవాలి. అలానే ఈ సేఫ్ బెల్ట్ దగ్గర కూడా లోపలికి ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ కుదురుతుంది. నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్‌కి 3 ఇంచులు తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా సేమ్ అలానే 3 ఇంచులకు డ్రా చేసుకొని రౌండ్ ఇచ్చేసుకోవడమే. మెడ వెడల్పు వచ్చేసరికి 2.5 తీసుకున్నాను. ఈ బాక్స్‌లోనే మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. కానీ మనం రఫ్ అండ్ టఫ్‌గా బ్లౌజ్ వాడాలి, ఎండింగ్ వరకు నీట్‌గా ఫినిషింగ్ ఉండాలి అంటే రౌండ్ నెక్కే బాగుంటుంది. స్క్వేరు, స్టార్ నెక్‌లు ఏవైనా అయితే బ్లౌజ్ వాడే కొలది ఈ కోణీలు ఉంటాయి కదా మూలలు, అక్కడ చిరిగిపోయి పాడవుతుందనమాట బ్లౌజు. షేప్ అంతా డిఫరెంట్‌గా వచ్చేస్తుంది. ప్రతి దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్ దగ్గర లోతు తీసుకోవాలి. అలానే భుజాల దగ్గర కూడా లోతు తీసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఈ మెడ సైడ్ లోతు తీసుకోవాలి. డాట్స్ ఒక పార్ట్‌కి అయితే డాట్స్ పెట్టి చూపిస్తాను మీకు. చాలామంది ఆది బ్లౌజ్‌లోంచి తీసుకుంటారు. మీకు అలా తీసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మెయిన్ డాట్ వెడల్పు ఇలా టేప్ పట్టుకొని చూసుకోవాలి. ఈ వెడల్పులు మాత్రం తప్పకుండా చూసుకోవాలి. అందరికీ ఒకేలాగా పెట్టను. నేనైతే బాగా సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి 3 ఇంచీలు గానీ, 3.5 ఇంచీలు పెడతాను. కొద్దిగా మీడియంగా ఉంది అనుకుంటే 3.5 ఇంచీలు పెడతాను. చెస్ట్ ఇంక హెవీగా ఉంది అనుకుంటే 4 ఇంచీలు మెయిన్ డాట్ వెడల్పు పెడతాను. ఈ 3 టిప్స్ మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు వదిలేసి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికి వస్తే అక్కడ నేను డాట్ వేసేస్తాననమాట. ఇదైతే చాలా ఫాలో అవ్వాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ నీట్‌గా వస్తుంది. ఒక్కోసారి నడుము లూజ్ తక్కువగా ఉన్నా సరే కొంతమంది పర్సన్స్‌లో చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా టిప్స్ తెలుసుకోవాలి. ప్రతి బ్లౌజ్‌కి ఒకేలాగా ఉండదు. తర్వాత సేఫ్ బెల్ట్ల కోసము నడుము లూజ్‌లో 4వ భాగము బ్లౌజ్ ఎంత వస్తుందో దానికి 2 ఇంచీలు యాడ్ చేయాలి. ఒక పావు ఇంచు గానీ, హాఫ్ ఇంచు గానీ ఊక్స్ పట్టి, కాజా పట్టి సేఫ్ బెల్ట్ దగ్గర ఫోల్డింగ్ చేస్తాం. అక్కడ పోతుంది. 1.5 ఇంచు ఖర్చుకుంటుంది. అందుకు గాను నడుము లూజ్‌లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచీలు యాడ్ చేసుకొని సేఫ్ బెల్ట్ కోసం తీసుకోవాలి. నేను కుట్టిన తర్వాత అదే శారీలో ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌లు పెట్టి కుట్టిన తర్వాత నేను మెజర్‌మెంట్ తీసి కట్ చేస్తాననమాట. కొంతమంది డైరెక్ట్‌గా షేప్ ఇచ్చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. ఒక్కొక్కరు అలవాటు ఒక్కోలాగా ఉంటుంది కదా! ప్రతి బ్లౌజ్‌కి కూడా ఎండింగ్‌లోనే అంటే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్‌ని మాత్రం కట్ చేసుకోవాలి. మీరు ఫస్టే నెక్ అంతా కట్ చేసేసి ఫ్రంట్ కట్ చేశారనుకోండి, ఫ్రంట్ మెజర్‌మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ఎందుకంటే అటు ఇటుకు చేంజ్ అయిపోతుందనమాట. ఇలా నెక్ కట్ చేసుకొని ఈ భుజాలు జారకుండా ఉండడం కోసం లోపలికి ఒక పావు ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. డాట్స్‌కి ఇవన్నీ ఎక్కడికక్కడే టక్స్ ఇచ్చుకోవాలి. ఈ నెక్ పార్ట్ ఉంది కదా! ఈ ఫ్యాబ్రిక్‌ని ఓపెన్ చేసుకొని 1.5, 1.5 ఇంచు వరకు ఊక్స్ పట్టీ కోసం తీసుకోవాలి. మిగతా ఫ్యాబ్రిక్ అంతా కాజా పట్టీ కోసం ఉంటుంది. కాజాలు చాలామంది చేత్తో వేస్తూ ఉంటారు. నేనైతే అలా వేయనండి. 2, 3 సార్లు ఫోల్డింగ్ చేసేసి అంటే ఎక్కువ హార్డ్‌గా పెట్టేస్తాను క్లాత్. దాని మీద కుట్టు నెంబరు తగ్గించేసి రఫ్ చేస్తూ కుట్టేస్తాను. చూపిస్తున్నారు కదా! ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాననమాట. అప్పుడు మనకి
చేత్తో కాజా కుడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుంది స్ట్రాంగ్గా. ఒకవేళ ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది అనుకుంటే వేస్ట్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఏదైనా హార్డ్గా ఉన్నది కట్ చేసి లోపల పెట్టి ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత దేనికది సపరేట్ చేసేసుకొని కొన్ని బ్లౌజులు అయితే నేను గమ్ము పెట్టి అంటించేస్తాను. కొంచెం ఐరన్ చేసేస్తే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ మధ్య అయితే బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, నిద్ర పట్టడం లేదు, ఐ పెయిన్ కూడా చాలా వచ్చేస్తుంది అనమాట, హెడేక్ కూడా. కొంచెము పని తగ్గించుకుందామనే ఉద్దేశంతో గమ్ము పెట్టేస్తాను అనమాట. ఇంక ప్రతిదీ అంటే మైండ్కి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి. అందుకు గాను ఇంకా మిషన్ మీద కాకుండా కూర్చునే వర్క్ ఎక్కువైపోతుంది బాగా. కంటికి చూసి కూర్చునే వరకు అంటే ఫిజికల్గా తక్కువైపోతుంది, మెంటల్గా పని ఎక్కువైపోతుంది అనమాట. ఇవన్నీ ఇంక పక్కన పెడితే ఇంకా అన్నీ కూడా నేను డాట్స్ పెట్టేసుకొని గమ్ము పెట్టి అయితే అంటించేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. కంప్లీట్గా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశం ఛానల్ని.